గురువు వేసిన ఒక చిన్న దెబ్బ ఒక జీవితాన్ని మార్చగలదా? భయంగా అనిపించిన క్రమశిక్షణ భవిష్యత్తుకు బాట వేయగలదా? ఈ కథ ఆ ప్రశ్నలకు సమాధానం. నమస్కారం. మీరు చూస్తున్నది ఓం త్రిభువన్ రామ్. జీవితాన్ని మలిచే కథలు, విలువలు, గురుభక్తితో నిండిన సంఘటనలు. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చెయ్యండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇప్పుడు కథలోకి వెళదాం. డు ము వూలు ప్రథమా విభక్తి, నిన్ నున్ లన్ గురించి ద్వితీయ విభక్తి. తెలుగు మాస్టర్గారి పాఠం సాగిపోతోంది. సూది మొనపడినా వినిపించేంత నిశ్శబ్దం. క్లాస్రూంలో మొత్తం భయం. క్రమశిక్షణకు మరో పేరు ఆ తెలుగు మాస్టర్. అల్లరి చేసినవాడికి వీపు వంచి ఒక్క గుల్లదెబ్బ పడితే ఆ శబ్దం స్కూలంతా వినిపించేది. దెబ్బకన్నా కాదు, ఆ శబ్దానికే పిల్లల గుండెలు ఆగిపోయేవి. అలాంటి సమయంలోనే ప్లేగ్రౌండ్లోని ఉసిరి చెట్టెక్కి కాయలు కోసుకుని ముచ్చికవర్ నిండా ఉసిరికాయలతో పాట పాడుకుంటూ క్లాస్రూంలోకి ఎంటరయ్యాడు సీను. నేను ఈలవేస్తే గోలకొండ ఎగిరిపడతది, నేను ఈలవేస్తే గోలకొండ అదిరిపడతది. ఆ క్షణంలోనే సీను చూపు మాస్టర్ మీద పడింది. అంతే, గతుక్కుమన్నాడు. ప్రాణాలు పైకి వచ్చాయి. ఆ రోజు మాస్టర్ సెలవు అనుకున్నాడు. కాని లీవ్ క్యాన్సిల్ చేసుకుని క్లాస్కి వచ్చాడు మాస్టర్. ఒరే ఇలారా! ఆ రెండు మాటలతోనే సీనుగాడి లోకం తలకిందులైంది. చేతిలో ఉన్న ఉసిరికాయలు కిందపడ్డాయి. పిల్లలంతా చూస్తున్నారు, భయంతో, ఆతృతతో. ఇప్పుడేం జరుగుతుందో అని. ధాం ధాం 2 శబ్దాలు. నీ తల్లిదండ్రులు అంతంత ఖర్చుపెట్టి నిన్ను చదివిస్తుంటే నువ్వు చేసే పని ఇదా? చదువు లేకపోయినా ఫర్లేదు, క్రమశిక్షణ లేకపోతే ఎలా? పెద్దయ్యాక ఏం సాధిద్దామని? అంట్లు తోముకుని బతుకుదామననుకుంటున్నావా? ఆ మాటలు తిట్లు కాదు, అవి బాధతో నిండిన ఉపదేశం. మాస్టర్ కళ్లల్లో కోపం కాదు, పిల్లలు చెడిపోతున్నారన్న ఆవేదన. సీను తట్టుకోలేకపోయాడు. ఒకటే ఏడుపు. ఇతర టీచర్లు వచ్చారు, హెడ్మాస్టర్ వచ్చారు. పరిస్థితి చల్లారింది. కాని ఆ రోజు తర్వాత మాస్టర్ మౌనంగా మారిపోయాడు. పాఠం చెప్పే మనసులేక ఏదో వర్క్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రోజులు గడిచాయి. సీనుగాడికి మాత్రం మాస్టర్ మీద కోపం తగ్గలేదు. కనిపించుకుండా తిరిగేవాడు. 10th పాసయ్యాడు. స్కూల్ చివరి రోజున కూడా పలకరించుకుండా వెళ్ళిపోయాడు. కాలం మారింది. కాలేజీ చదువులు, జీవితం ఒక్కొక్కటిగా పాఠాలు నేర్పసాగాయి. అప్పుడే తెలిసింది ఆ రోజు మాస్టర్ ఎందుకలా చేశాడో. ఇదే సమయంలో తెలుగు మాస్టర్ జీవితంలో మరో పరీక్ష. చిన్న అమ్మాయి పెళ్ళి. భూమి అమ్మాలంటే సర్కారు అడ్డంకులు. కలెక్టర్ దగ్గరికి వెళ్లారు. కుదరదు సార్, రూల్స్ ఒప్పుకోవు. 2-3 సార్లు. చివరికి మంత్రి అపాయింట్మెంట్. మంత్రి ఫైల్ తీసుకున్నాడు. నిశ్శబ్దంగా చూశాడు. ఏమీ మాట్లాడకుండా సంతకం పెట్టాడు. మీ కేసు జెన్యూన్, మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మాస్టర్ ఆశ్చర్యపోయాడు. కృతజ్ఞతతో నమస్కారం చెయ్యబోతే, మీరు నమస్కరించొద్దు మాస్టారు. అంతలో మంత్రి నెమ్మదిగా పలికాడు. చేతన తోడన్ తృతీయ విభక్తి. ప్రజలకు చేతనైన చేయూతనందించడం. కొరకున్ చతుర్థా విభక్తి. ప్రజల కోసం పోరాడటం. వలనన్ పంచమీ విభక్తి. ప్రజల వలన వచ్చిన అధికారం. లోపల యొక్క షష్ఠీ విభక్తి. వ్యవస్థ లోపల ఉన్న చెడును తొలగించడం. అందున్ సప్తమి. దానికి కట్టుబడి ఉండటం. ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన పాఠం. అందుకే మాకు మా తెలుగు మాస్టరంటే అమితమైన భక్తి. మాస్టర్ వెనక్కి తిరిగాడు. కళ్లల్లో నీరు. అవును మాస్టారు, నేనే మీ సీనుగాడ్ని. ఇప్పుడు మంత్రి సీనయ్య. గురువు, శిష్యుడు గట్టిగా కౌగిలించుకున్నారు. మీ శిక్ష నన్ను నాశనం చెయ్యలేదు మాస్టారు, నన్ను నిర్మించింది. అంతలో సెక్రటరీ వచ్చాడు. సర్, మీ చిన్నబ్బాయి ఉసిరి చెట్టెక్కి కింద పడ్డాడంటడ. మంత్రి చిరునవ్వుతో అన్నాడు. మరేమీ ఫర్లేదు, ఇంకో 4 తగిలించమను. ఆ ఇద్దరూ నవ్వారు. అది సాధారణ నవ్వు కాదు. గురువు, శిష్యుడు, కాలం 3 ఒకే గీతలో కలిశాయి. అలాంటి గురువులు కావాలి, అలాంటి శిష్యులు కావాలి. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఓం త్రిభువన్ రామ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. గురుభ్యో నమః.